మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ ఇష్యూలో ఉన్నతాధికారులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే 2 ఎస్ఐలను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ను పూర్తిగా క్లీన్ చేశారు. విరిగిపోయిన ఫర్నిచర్ తీసేసి కొత్త ఫర్నిచర్ తీసుకొచ్చారు. స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం స్టేషన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది? సంపత్, రాధిక, నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో డెడ్ బాడీని పంపించారు కాబట్టి ఈ రోజు 10 గంటల తర్వాత పోస్ట్ మార్టం ప్రారంభమవుతుంది. సాధారణంగా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రాథమికంగా ఒక రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేదంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ రావడానికి దాదాపు 3 వారాల పాటు ఎంత స్పీడ్ గా ఇచ్చినప్పటికీ 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. కానీ ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఇవ్వడానికి ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందులో బాడీ అంటే ఒంటిపై ఏమైనా గాయాలు ఉన్నాయా లేవా, అలాగే ఏమైనా డీప్ గాయాలు జరిగాయా, ఏమైనా మన మారణాయుధాలు కానీ ఏమైనా వాటి తలపై కానీ తలపై మూదడం కానీ లేదంటే ఇలాంటి గాయాలు ఏమైనా అనే విషయాన్ని అంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ సంబంధించిన విషయాలపైన ఒక ప్రాథమిక అంచనాకైతే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పటికే దాదాపు పోలీసులకు చాలా అవమానకరంగా, అలాగే పోలీసులు చాలా ఇబ్బందికి గురి చేసే రీతిలో పోలీస్ స్టేషన్ పై దాడి జరగడం, తమపై ఒక్కసారిగా 400 మంది దాడి చేసిన ఘటన నుంచి పోలీసు ఉన్నతాధికారులు కోలుకోవడం లేదు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిన తర్వాత 9-9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సమయం నుంచి కూడా ఉదయం 4:30-5 గంటల వరకు కూడా నగర కమిషనర్ అలాగే డీసీపీలు అందరూ కూడా నార్త్ జోన్ లో ఉండి మొత్తం కూడా విషయం చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొత్తం కూడా అంటే దాంట్లో పోలీస్ స్టేషన్ లో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వైర్లు కానీ లేదంటే లైట్స్, దాంతో పాటుగా హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఫైల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం టెలిఫోన్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే తెల్లవారితే మొత్తం కూడా పోలీస్ స్టేషన్ చిందరవందరగా ఉంటుంది. అటు నుంచి అది ప్రధాన రోడ్డు మార్గం కాబట్టి అటు నాచారం ఈసీఎల్ తో పాటుగా కొన్ని రోడ్స్ కి లింక్ చేసే రోడ్ అది. ఆ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచే వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం డ్యామేజ్ అయినటువంటి ఫర్నిచర్ ను అలాగే చిందరవందరగా ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం కూడా చక్కదిద్దారు. రాత్రి దాదాపు ఉదయం 6 గంటల వరకు కూడా ఇదే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కొత్త ఫర్నిచర్ ను పర్చేజ్ చేసి ఆ ఫర్నిచర్ మొత్తం కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చినటువంటి పిటిషన్ దారులకు కానీ పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సాధారణ పబ్లిక్ కానీ ఇబ్బంది కలగకూడదనేటువంటి ఒక అంశం అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ పై సామాన్యులు అంటే దాదాపు కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి బస్తీవాసులు దాడి చేసినటువంటి తీరు ఇలాంటి ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తున్న ఒక ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తం కూడా అక్కడ కొత్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు దాదాపు డ్యామేజ్ అయిన సందర్భంలో మొత్తం చైర్స్ కానీ లేదంటే అటు ఇన్స్పెక్టర్ రూమ్ నుంచి కింది స్థాయి వరకు కానిస్టేబుల్ కూర్చునే కుర్చీ వరకు కూడా మొత్తం డ్యామేజ్ చేశారు, తునకలు చేశారు. వాటిని అన్నింటినీ కూడా తీసేసి కొత్త ఫర్నిచర్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి అంటే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉండాలి, మర్యాద పూర్వకంగా ఫిర్యాదుదారులు మొలగాలి, అలాగే థర్డ్ డిగ్రీని ప్రయోగించడానికి వీల్లేదు. ఎంత కఠినమైనటువంటి కేసు కానీ అటు వైట్ కాలర్ కేసు కానీ క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్నటువంటి కేసుల్లో కానీ వాళ్ళపైన చేయి చేసుకోవడానికి వీల్లేదన్నటువంటి ఒక ఇంటర్నల్ జీవో అలాగే అందరికి కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా నిన్న జరిగినటువంటి ఘటన కొంత పోలీసు అధికారుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకే కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది అధికారులు ఒకే మాట చెప్తున్నారు. దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం వెనుక అసలు విషయం ఏంటనేది మొత్తం కూడా చూస్తున్నారు. దీని ఒక కేస్ స్టడీగా పోలీసులు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేవలం ఒక పోలీస్ స్టేషన్ కే పరిమితమైనటువంటి విషయం కాదు. ఈ రోజు అంటే గాంధీనగర్ బస్తీవాసులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ పైన విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. కానీ చాలా పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసనలు, ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మారుతున్నటువంటి కాలం కావచ్చు, పబ్లిక్ వస్తున్నటువంటి అవేర్నెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం పోలీసు శాఖకు ఎంతైనా కనిపిస్తుంది. కోర్టులు చెప్తున్నటువంటి విషయాలు కానీ లేదంటే పెరిగినటువంటి మీడియా కావచ్చు,
ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, అధికారాలేంటి, అలాగే పోలీసులు ఎక్కడి వరకు తమకు విచక్షణ అధికారం ఉంది, వాళ్ళకు శిక్షించే అధికారం ఎంతవరకు ఉంది, కేసులు పెట్టి రిమాండ్ చేయాలి తప్ప వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు. ఇలాంటి చాలా అంశాలపైన పబ్లిక్ కి అవేర్నెస్ ఉంది కాబట్టి పాత ధోరణిని పాత్ర పెట్టి కొత్త రకమైనటువంటి పోలీసింగ్ విధానానికి తెరతీయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పెషల్లీ మెట్రో నగరాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రూరల్లో మనం ఇంకా చెప్పనవసరం లేదు. నగరం నడిబొడ్డున జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ను పోలీసు శాఖ మొత్తం కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళపైన వాళ్ళ యొక్క సమస్యల్ని సాల్వ్ చేయడమే కాకుండా ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే ఈ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలనేది చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా అంటే వాళ్ళకు ఒకవేళ నేరం జరిగినా లేదంటే ఎలాంటి ఘటనలు జరిగినా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టాలి. తర్వాత అవసరమైనప్పుడు కస్టడీకి తీసుకొని ప్రశ్నించాలి తప్ప ఇలాంటి దాడులకు పాల్పడడం సరైన కాదన్నది ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.